and we are very happy to see you here. Accepting our and I request our directors and IIT ఎంత వాల్యుబుల్ కోర్స్ ఇండియాలో ఉందో అలాగే సిఏ కోర్స్ కూడా ఇట్స్ వెరీ వాల్యుబుల్ కోర్స్, ఇట్స్ ప్రొఫెషనల్ కోర్స్. అలాంటి స్మైల్ సార్ రావాల్సిందిగా కోరుతున్నాను. అఖిల్ సార్ జాయిన్ ఒకసారి. ఓకే ఓకేనా. న్యూ మాస్టర్మెంట్ జూనియర్ కాలేజ్లో మనకు రీసెంట్గా వచ్చిన జేఈ మెయిన్స్ రిజల్ట్స్లో అత్యుత్తమ రిజల్ట్స్ పిల్లలు చాలామంది స్టూడెంట్స్కి ఒక 21 మెంబర్స్ విద్యార్థులకు అత్యుత్తమ ర్యాంకులు అంటే అత్యుత్తమ ఎన్టీఏ స్కోర్ అంటారు, ఎన్టీఏ స్కోర్ వాళ్ళు స్కోర్ చేయడం జరిగింది. అంటే కంపల్సరీగా స్టూడెంట్స్ అందరికీ కూడా జేఈ మెయిన్స్లో మినిమం ఎన్ఐటీస్ ట్రిపుల్ ఐటీస్లో సీట్స్ సాధించే ర్యాంకులు వాళ్ళు సాధించుకున్నారు. నెక్స్ట్ సెషన్ 2లో ఇంకా చాలామంది క్వాలిఫై అయ్యి ఇంకా జేఈ అడ్వాన్స్లో కూడా ఆల్ ఇండియా లెవెల్లో ర్యాంకులు సాధిస్తారని మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా మా లెక్చరర్స్ ఒక పర్సనల్గా కేరింగ్ తీసుకొని స్టూడెంట్స్ని గైడ్ చేసి వాళ్ళను మంచి ఫస్ట్ అటెంప్ట్లోనే మంచి ర్యాంకులు సాధించేటట్టుగా వాళ్ళకు ప్రోత్సాహం కల్పించారు. అందుకు మా లెక్చరర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. స్టూడెంట్స్ కూడా చాలా హార్డ్ వర్క్ చేసి వాళ్ళు కష్టపడి మంచి స్మార్ట్గా వాళ్ళు ఎగ్జామ్స్ని ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటూ వాళ్ళకు మార్క్ టెస్ట్ పేపర్స్ కండక్ట్ చేసుకుంటూ ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ప్రవేశపెట్టిన డిఫరెంట్ మోడల్ పేపర్స్ని మేము వాళ్ళందరికీ ప్రాక్టీస్ చేయించి వాళ్ళకు ఈ ర్యాంకులు వచ్చేటట్టుగా మేము వాళ్ళను ప్రోత్సహించడం జరిగింది. అదేవిధంగా సిఏ ఫౌండేషన్లో కూడా స్టూడెంట్స్ డైరెక్ట్ మంచి ఆల్ ఇండియా లెవెల్లో కండక్ట్ చేసే సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్లో కూడా వాళ్ళు మంచి ర్యాంకులు సాధించి నెక్స్ట్ సిఏ ఇంటర్ లెవెల్కి వెళ్తున్నారు. సిఎంఏ ఫౌండేషన్లో కూడా ఒక స్టూడెంట్ ర్యాంక్ సాధించారు. ఆమె కూడా నెక్స్ట్ లెవెల్కి క్వాలిఫై అవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్క స్టూడెంట్స్ని కూడా ఈ బడంగపేట్ న్యూ మాస్టర్మెంట్ జూనియర్ కాలేజ్లో మేము నార్మల్ ఇంటర్మీడియట్ కాకుండా నార్మల్ ఇంటర్మీడియట్తో పాటు ఐఐటీస్, నీట్, ఎంసెట్ అండ్ సిఏ ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్ మీద చాలా స్పెషల్ ఫోకస్ చేస్తున్నాము. మన రీసెంట్గా లాస్ట్ 2023 జరిగిన నీట్ ఎగ్జామ్స్లో కూడా ఒక అబ్బాయికి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఫ్రీ సీట్ సంపాదించారు. కాబట్టి విద్యార్థులందరూ కూడా రిక్వెస్ట్ చేసేది తక్కువ ఫీజుతో ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ని మనం అందించడం జరుగుతుంది. విద్యార్థుల యొక్క పేరెంట్స్ ఎవరైతే కంపల్సరీ ఆలోచించాలి. కార్పొరేట్స్ అనుకున్న చాలా లక్షల ఫీజులు దోచుకుంటున్నారు. అట్లాంటి పోకుండా వాళ్ళు కంపల్సరీగా ఒక మంచి విద్యను అందించే ఒక కాలేజీ న్యూ మాస్టర్మెంట్ జూనియర్ కాలేజ్ ఉంది. కంపల్సరీగా వాళ్ళు మన దగ్గరికి వస్తే వాళ్ళను ఒక పర్సనల్ కేరింగ్ తీసుకొని ఒక మంచి ర్యాంక్ ఓరియంటెడ్ కోచింగ్ ఇచ్చుకుంటూ ర్యాంకులు సంపాదించి వాళ్ళకు జీవితంలో మంచి సెటిల్ అయ్యేటట్టుగా మేము వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. and we are very happy to see you accepting our మరి మీ విజయానికి బాధ్యతగా ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారు, చైర్మన్ గారు జగన్మోహన్ రావు గారు, అలాగే వైస్ చైర్మన్ గారు అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు, మన గౌరవ సుదర్శన్ రెడ్డి గారు, అలాగే హృదయపూర్వక నమస్కారం. అలాగే చాలా లేట్ అయినందుకు మీరందరూ కూడా నన్ను క్షమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా జేఈ మెయిన్స్ అనగానే చాలా మంది పిల్లలు భయపడుతూ ఉంటారు రాయాలంటే. అంటే ఆల్ ఇండియా లెవెల్ కాబట్టి ఆ లెవెల్కి మనం రీచ్ అవుతామా లేమా
కొంతమందికి కొంత నిరుత్సాహం, కొంత భయం. కానీ ఆ ఎగ్జామ్ రాస్తే మీరు సక్సెస్ అవుతారు అనేది ఒక టీచర్ నమ్మకం, ధైర్యం. ఎప్పుడైనా టీచర్ ఎంకరేజ్ చేస్తే పిల్లలు తప్పకుండా సక్సెస్ చేసుకుంటారు. అది ఆ ధైర్యాన్ని, భరోసాని ఇచ్చేది మన టీచర్స్. మరి మన పిల్లల్ని అంత ఎత్తుకు ఆ శిఖరాలకు తీసుకెళ్ళింది ఒక గురువే. గురువులకి మనం ఎప్పుడు రుణపడి ఉండాల్సిన అవసరం ఉంటుంది. తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఉండేది కొంత టైం వరకే, కానీ డే అంతా ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపేది. అట్లానే ఒక స్ట్రిక్ట్ గా రూల్స్ కూడా తెలుసుకునేది కూడా ఒక టీచర్ దగ్గర. మొక్కలు మొక్కలది మానవ మొక్కుతుందా అనే ఒక నానుడి ఉంది. అట్లాగే పిల్లలు కూడా నిజంగా చెప్పాలంటే ఫస్ట్ స్కూల్ స్టేజ్ నుంచే ఆ అలవాటు నేర్చుకోవాలి. అంతేకాకుండా ఈ ఎగ్జామ్ లో నేను సక్సెస్ అవుతా అనేది కాన్ఫిడెంట్ ఎవ్రీ స్టూడెంట్ కి ఉండాలి. ఏదైతే మనకు కూడా మన కాలేజ్ కి, స్కూల్ కి మంచి పేరు వస్తుందని ఒక ఉద్దేశం ఎప్పుడైతే ప్రిన్సిపల్ కి, వాళ్ళ స్టాఫ్ కి, అందరికీ ఉంటుందో అప్పుడే అది మంచిగా కలిగేది. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ చదువుకొని వేరే దగ్గర ఎక్కడ జాబ్ చేసినా సార్, మీరు ఎక్కడున్నా మీ రెస్పెక్ట్ అది వేరే ఉంటుంది. అంటే ఇక్కడ మన స్కూల్లో చదువుకున్నాము, మన కాలేజీలో చదువుకున్నాము అనే రెస్పెక్ట్ వేరే ఉంటుంది. అందుకని గురువుని మించిన దైవం లేదు అంటారు. మరి అలాంటి గురువులకి మనం పాదాభివందన చేయాలి ఖచ్చితంగా. మరి మాస్టర్ మైండ్ స్కూల్స్, కాలేజెస్ ఇక్కడ మన ఏరియాలో పెట్టడంతో పాటు ఇంకా మిగతా ఏరియాలలో కూడా సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేము అయినప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ స్కూల్కి ఏదో ఒక సక్సెస్ జరుగుతూనే ఉంటుంది. మరి దాని వెనుక టీచర్స్ కష్టం ఎంత ఉంటుందో మీరు అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంకా పేరెంట్స్ కూడా కొత్త స్టూడెంట్స్కి మోటివేషన్ అంటే ఎంకరేజ్ చేస్తే ఇంకా టీచర్స్ కూడా వాళ్ళని ఇంకా ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు